నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో నిర్వహించిన స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రతి ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మహిళలే అని వ్యాఖ్య. దళిత వాడల్లో 1000 ఆలయాల నిర్మాణానికి టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం. మత మార్పిడిల కట్టడికి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాలు నిర్మిస్తామని వెల్లడి. ప్రభుత్వ ఆస్తులను బినామీలకు కారు చౌకగా కట్టబెట్టడమే చంద్రబాబు విజన్. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పం వల్లే హైదరాబాద్ విలీనం సాధ్యమైందన్న ప్రధాని మోదీ. గత ప్రభుత్వాలు ఈ చారిత్రక దినాన్ని దశాబ్దాలుగా విస్మరించాయని విమర్శ. 2047 వికాస్ భారతి సాధించడానికి పూర్తిగా పేదరిక నిర్మూలన చేయడానికి ప్రధానమంత్రి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖలో నిర్వహించిన స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఆడబిడ్డల ఆరోగ్యం ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. ప్రధాని 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 4వ ఆర్థిక వ్యవస్థకు తీసుకువచ్చారని 2047 నాటికి నెంబర్ 1 గా తయారవుతామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ మహిళలేనని అన్నారు. దేశం అభివృద్ది చెందాలంటే స్వదేశీ ఉత్పత్తులను మనం ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి గారు వారు ఉపన్యాసం మనం విన్నాం. ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఈ దేశంలో ఉండే పేదవారిని ఏ విధంగా ఆదుకోవాలి, ఆడబిడ్డల ఆరోగ్యం ఏ విధంగా కాపాడాలి అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు మొట్టమొదటిసారిగా మనందరం నరేంద్ర మోడీ గారు 2047 వికసిత్ భారత్ సాధించడానికి పూర్తిగా పేదరిక నిర్మూలన చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం, ఆయన దీర్ఘకాలికంగా ప్రధానమంత్రిగా ఉండి మన సమస్యలు పరిష్కారం చేసే విధంగా మనం అందరం కూడా అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పాల్సిన కోరుతున్నాం. ఇది మనందరి బాధ్యత. ఒక ఇంటికి సరైన నాయకుడు ఉంటే ఇల్లు బాగుపడుతుంది. ఒక గ్రామానికి మంచి నాయకుడు దొరికితే ఆ గ్రామం బాగుపడుతుంది. నియోజకవర్గంలో సమర్థవంతమైన ఎమ్మెల్యే ఉంటే నియోజకవర్గం బాగుపడుతుంది. అదే ఒక రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తి ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంది. ఒక కంపెనీకి మంచి సమర్థవంతమైన వ్యక్తి ఉంటే ఆ కంపెనీ బాగుపడుతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్పాను, సరైన సమయంలో సరైన ప్లేస్ లో సరైన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈ 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వచ్చింది. ఇంకొక సంవత్సరానికి మనం 3వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా తయారవుతాం. 2047కి నెంబర్ 1గా భారతదేశం తయారవుతుంది. ఈ నమ్మకాన్ని కలిగించాడంటే, ఒక విశ్వాసాన్ని కలిగించారంటే అది ఒకే ఒక వ్యక్తికి సాధ్యమైంది. అదే నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు ఈరోజు మీరు చూస్తే ఈ రెండు కూడా ఒక 25,000 కోట్ల రూపాయలు మీ కార్పస్ ఉంది. ఒక 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నాను, రికవరీ వండర్ఫుల్ రికవరీ. కట్టని వాళ్ళు మీరు చూస్తే 0.02% కట్టని వాళ్ళు డిఫాల్టర్స్. కార్పొరేట్ సెక్టర్లో కూడా ఎవ్వరు కూడా మరుగా ఉండరు. అలాంటి మంచి సంస్కృతి ఇక్కడ మహిళల్లో ఉంది, డాక్రా మహిళా సంఘాల్లో ఉంది. ఈ సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 1,00,000 మందిని లక్షాధికారులు చేసే కార్యక్రమం డాక్రా సంఘాల నుంచి ఎంఎస్ఎంఈలు కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో నేను చాలాసార్లు మీతో మాట్లాడాను. చిన్నప్పుడు మహిళలు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు, పెద్ద అయిన తర్వాత భర్త పైన ఆధారపడేవాడు. అదే సమయంలో ముసలి వాళ్ళు అయిన తర్వాత పిల్లలపైన ఆధారపడేవారు. కానీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిపైన ఆధారపడే పరిస్థితి. ఫస్ట్ టైం మీకు ఆస్తిలో ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు ఇచ్చారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
రేపు మేము అందరిని చట్టసభల్లో 33% రిజర్వేషన్లు పెట్టి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేయబోతున్నారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టాం. కాబట్టి మీ శక్తి మీరు అర్థం చేసుకుని మళ్లీ కోరుతున్నా, ఈరోజు కార్యక్రమం ప్రధానంగా మీ ఆరోగ్యానికి ఎక్కడికక్కడ టెస్టులకు మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు సహకరించి అన్ని విధాలా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవన్లో చైర్మన్ అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి ఆయన మీడియాకు వెల్లడించారు. దళిత వాడల్లో 1000 ఆలయాలను నిర్మించేందుకు తీర్మానించినట్లు తెలియజేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 6 ఆలయాలు నిర్మించాలని నిర్ణయించామని, ఈ ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులను వినియోగించి మత మార్పిడిలను అరికట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించామని తెలియజేశారు. ఈ నెల 23న అంకురార్పణ, 24న మేనలగ్నంలో ధ్వజారోహణ జరగనుందని, 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు 24న స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలియజేశారు. నుంచి అక్టోబర్ 2 వరకు ఈ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ కొత్త టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇది మొదటిసారి బ్రహ్మోత్సవాలు. లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాల్లో మా కమిటీ లేదు. ఈసారి దీన్ని అత్యంత వైభవంగా ప్రెస్టేజ్ గా తీసుకొని దీన్ని కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. 24వ తారీఖు మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహిస్తారు. అదే రోజు పెద్ద వాహనంలో స్వామివారు ఊరేగింపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 24వ తారీఖు నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు స్వామివారికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా 2026 సంబంధించినటువంటి డైరీలు అయితే ఏముంది, క్యాలెండర్లు అయితే ఏముంది, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజు 25వ తారీఖు ముఖ్యమంత్రి చేతుల మీదుగా PAC 5 వెంకటాద్రి నిలయం ఏదైతే కొత్తగా భవనం నిర్మించామో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభిస్తారు. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం. అదేవిధంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ఇస్రో వారి సౌజన్యంతో క్రౌడ్ మేనేజ్మెంట్కి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు మినిట్ టు మినిట్ వాళ్ళు దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వచ్చే భక్తులకి కన్నులు నింపుగా ఉండే దానికోసం ఈ విద్యుత్ దీపాలు అయితే ఉంది, ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది, ఈసారి అన్నిటికన్నా భిన్నంగా బ్రహ్మాండంగా జరగాలనేది ఈ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దానికి చాలామంది ఈ డోనర్స్ కూడా ముందుకు రావడం జరిగింది. దోచుకోవడం, దాచుకోవడం, అబద్దాలు చెప్పడంలో మాత్రమే చంద్రబాబు విజనరీ అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ల సదస్సులో కూడా చంద్రబాబు తన గురించి బాకా ఊతుకోవడం ఆపడం లేదని, ఆఖరికి కలెక్టర్లను కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని చూడడం సిగ్గుచేటని అన్నారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్ల నిర్మాణంతో నాటి సీఎం జగన్ సంపద సృష్టిస్తే చంద్రబాబు మాత్రం వాటిని పప్పు బెల్లాలకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ 5 ఏళ్లలో చేసిన అప్పులను చంద్రబాబు ఏడాది పాలనలో 50% మించి చేశారని ధ్వజమెత్తారు. ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చెప్పేది ఒకటి, చేస్తుండేది ఒకటి జరుగుతూ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కఠినంగా వివరించండి అని చెప్పి మీడియాలో చెప్పినట్టుగా వస్తుంది, తన మీడియాలో ప్రొజెక్ట్ చేస్తాడు. మరి గమనించుంటారు కదా 14 సంవత్సరాల పాలన ఏ రకంగా జరుగుతుంది. రెడ్ బుక్ పాలన అన్నటువంటిది అనుసరించుకొని దాన్నే ఫాలో కావాలా అని చెప్పి ఎంతమంది కార్యకర్తని దారుణంగా చంపడం అయితేనేమి, అడ్డమైన కేసులు, ఏ తప్పు లేకపోయినా వ్యవస్థను వాడుకొని ఏ రకంగా కార్యకర్తలను ఇబ్బంది చేసినటువంటిది కూడా ఒకసారి గమనించాలి. తను మాట్లాడే మాటలకు జరిగేదానికి పొంతనున్నదని మరోసారి నిరూపించాడు. తన హాయంలో
గ్రోత్ రేట్ ఇప్పుడు సంవత్సరంలోనే 17% వచ్చింది అని అంటాడు. గత 5 సంవత్సరాలు ఆయన ఒక మాటలకు ఒకసారి చూడండి, 2020 విజనరీ అన్నాడు, 10 సంవత్సరాలు పాలించాడు, 95లో పెట్టాడు, 2004 వరకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ టైంలో రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఒక్కసారి రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయమంటున్నారు. ఇప్పుడు కొత్తగా మనం వింటున్నాం జంజీ అని, కొత్త జనరేషన్, డిజిటల్ జనరేషన్ వాళ్ళ గురించి. పక్క దేశంలో కూడా అదొక పెద్ద రెవల్యూషన్ అయింది. వాళ్ళు కూడా ఒక్కసారి గమనించి, ఆ టైంలో వాళ్ళు పుట్టిండారు కాబట్టి అంతకన్నా ముందు జనరేషన్ ఒక్కసారి ఆలోచన చేయండి. తన పరిపాలనలో 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎలాగొనిందంటే, స్వయంగా 2003లో తనపైన దాడి చేసినా నిర్మూలించుకోలేకపోవడమే కాకుండా ఏ గ్రామీణ ప్రాంతంలో కూడా కనీసం ఒక నాయకుడు కానీ ప్రజలు కానీ స్థిరంగా నివాసం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా నక్సలిజం, ఫ్యాక్షనిజం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. అనేకమైనటువంటి పోలీస్ ఆఫీసర్లు, అధికారులు, ప్రజలు, రాజకీయ నాయకులు దారుణంగా హత్యలకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కరువు, ఇరిగేషన్ పైన, అగ్రికల్చర్ పైన ఏమాత్రం శ్రద్ధ లేదు. కేవలం ఎక్కడ చూసినా పూరుగుడిసెల పరిస్థితి, పేద ప్రజల గురించి చాలా అద్దుమానంగా ఉన్న పరిస్థితులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విద్యార్థులు విష జ్వరాలతో బాధపడుతున్నారని మీడియాలో వచ్చిన కథనాలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. గురుకుల పాఠశాలను పరిశీలించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై ఆత్మకూరు ఆర్డీఓ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలికల గురుకుల పాఠశాలలో సుమారు 110 మంది విష జ్వరాలతో బాధపడుతున్నారని, కొంతమంది ఇళ్లకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారని, పలువురు విద్యార్థులకు పాఠశాలలోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి ప్రభుత్వ వైద్యులచే వైద్యం అందిస్తున్నారని తెలియజేశారు. విద్యార్థుల ఆరోగ్య బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. మన ఆత్మకూరులో ఉన్నటువంటి ప్రభుత్వ గడిచిన వారం రోజులుగా అనేక రకాలైనటువంటి వార్తలు రావడం, మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం స్పందించి జాయింట్ కలెక్టర్, డిఈఓ గారి స్థాయి లాంటి నాయకులు, అధికారులందరూ, జిల్లా అధికారులందరూ రావడం జరిగింది. స్థానికంగా పార్టీ నాయకులు, వాళ్ళతోటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తోడుగా ఉండడం జరుగుతుంది. మీడియా కానీ అలాగే ఈ యొక్క విద్యా సంస్థ యొక్క అధికార యంత్రాంగం, ఆత్మకూరు ఆర్డీఓ, డిఎస్పి, మన జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారు, డిఎంఎండ్హెచ్ఓ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు సమస్యలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్న కొంత కలవరపాటు, కొంత ఆవేదన ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దాదాపు 434 మంది ఉండాల్సినటువంటి ఈ విద్యాలయంలో జ్వరంతో బాధపడుతూ ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు కానీ, ఇళ్ళకి వెళ్ళి నయం చేయించుకుంటామని తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళిన వాళ్ళు కానీ 115 మంది వెళ్ళడం జరిగింది. చాలామందికి నయమైంది, కొంతమంది తిరిగి వస్తున్నారు, కొంతమంది ఇంకా 2-3 రోజుల తర్వాత పిల్లల్ని పంపిస్తామని చెప్పి పేరెంట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడి నుంచి జీజీహెచ్ హాస్పిటల్ వెళ్ళి చికిత్స పొందిన వాళ్ళు 11 మంది, వాళ్ళని కూడా అందరినీ డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేయడమే కాదు, దాదాపు వారం 10 రోజులు ఆ కోర్స్ ఎంతవరకు వాడాలనో అంతవరకు ఆ కోర్సు మందులు కూడా ఇచ్చి వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ధైర్యం ఉంటుందని చెప్పి పంపడం జరిగింది. ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా డిఈఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, డిఎస్పీ గారు, ఇతర అధికారులు, ముఖ్యంగా స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు, ఇన్ఛార్జ్ వార్డెన్ గారు, వీళ్ళందరూ కేర్ టేకర్ అందరూ ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడినప్పుడు ఒక 5 మంది పిల్లలకు, అమ్మాయిలకు ఈరోజు ఇక్కడ తలనొప్పిగా ఉందని, గొంతు నొప్పిగా ఉందని, టెంపరేచర్ లైట్గా ఉందని వాళ్ళు కంప్లైంట్ చేయడంతో ఐసోలేట్ చేసి సపరేట్ రూమ్లో పెట్టడం జరిగింది. వెజిటేరియన్లో కూడా న్యూట్రిషన్స్ ఉన్నటువంటి కాయగూరలు ఏమున్నాయో అవే ఎక్కువగా వండించమని చెప్పాం. చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్ కానీ ఇటువంటివన్నీ కొంతకాలం ఆపుదాం.
కొంచెం వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ సెట్ అయ్యి ఈ వైరల్ ఇది తగ్గే వరకు కూడా ఇంతమంది పిల్లలు ఒక దగ్గర ఉండడం వల్ల ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండండి అని సలహా ఇచ్చారు. డాక్టర్ల సలహా పూర్తిగా తూచా చెప్పకుండా పాటించండి అని వార్డెన్లకి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారికి, డిఓ గారి ద్వారా వాళ్ళకి కూడా చెప్పించడం జరిగింది. ఈ చుట్టుపక్కలన్నీ విద్యా సంస్థలే వచ్చాయి. వాష్రూమ్స్లో పిల్లలకి స్నానాలకి వాటికి వచ్చేటట్లు ఏర్పాటు చేయడానికి సోలార్ హీటర్ ప్లాంట్ని ఇక్కడ పెట్టిస్తాం. కాబట్టి ఒకవైపు ఆర్ఓ ప్లాంట్ ఉంది, ఒకవైపు సోలార్ హీటర్ ప్లాంట్ అన్నీ ఉంటాయి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ పిల్లలకి రేపు హాలిడేస్ నుంచి వచ్చేలాగానే ఈ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. బెల్టల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.